భట్ ఈమె బిగ్ బాస్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. పలు సీరియల్స్ లో నటించి చాలా ఫేమస్ అయ్యారు. ఇక ఆత్మవిశ్వాసంతో తన కెరీర్ ను కాపాడుకుంటూ వస్తున్నారు. ఆమె గురించి మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఇక సింపుల్ గా ఓ వీడియోలో కుమారి ఆంటీ ఫుడ్ ఏమంతా బాగలేదని తేల్చి పారేసింది కీర్తి భట్. ఇక తను కాబోయే భర్త విజయ్ తో పాటు ఫుడ్ స్టాల్ దాకా వెళ్లి తిని మరి తీర్పు చెప్పింది కీర్తి. వైట్ రైస్ చికెన్ ఫ్రై తీసుకు 170 పే చేసిందంట. ఇక ఆ స్పైసీ ఫుడ్ బాగుంది బాగలేకపోవడం కాదు, తను అసలు తినలేకపోయిందంట. అవును మరి క్వాంటిటీ పెరిగింది అంటే గిరాకీ పెరిగింది. మస్తు వండుతున్నారు కానీ అదే సమయంలో ఫుడ్ క్వాలిటీ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది. ఇక కుమారి ఆంటీ చెప్పాలంటే తను రీసెంట్ గానే ఎంతో పాపులర్ అయ్యారు. స్ట్రీట్ ఫుడ్ నలుపుతూ టీవీ షోలు ఇంటర్వ్యూలు ఇస్తూ యూట్యూబర్స్ కి యూట్యూబ్ వీడియోలు ఇస్తూ ఇలా ఫేమస్ అయ్యారు కుమారి ఆంటీ. కుమారి ఆంటీ కథ అంత తెలిసిందే కదా. ఎవరెవరికో ఇంటర్వ్యూలు ఇస్తే అవి కాస్త వైరల్ అయిపోయి రష్ పెరిగిపోయి ట్రాఫిక్ నాన్సెన్స్ పెరిగిపోయి పోలీసులు తన స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ని మూసివేయండి అని చెప్పడం, దీంట్లో సీఎం జోక్యం చేసుకొని వదిలేయండి పోనీ అని చెప్పడం, ఇక మళ్ళీ కుమారి ఆంటీ స్టాల్ ని ఓపెన్ చేయడం. ఇక ఈలోపు పలు పార్టీల సోషల్ మీడియా విభాగాలు రంగంలోకి దిగి ఇంకాస్త రచ్చ చేశాయి. ఇక మళ్ళీ స్టాల్ వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగి మళ్ళీ సోషల్ మీడియాలో పెడుతూ నెటిజన్స్ ఆమె స్టాల్ ను మరింత పాపులర్ చేశారు. రీల్స్ షార్ట్స్ ఆమె జీవితమే ఒక్కసారిగా మారిపోయింది. కీర్తి భట్ స్ట్రేట్ ఫార్వర్డ్ కాబట్టి ఆమె కుమారి ఆంటీ ఫుడ్ చుట్టూ అల్లుకున్న ఓ మాయను ఓ భ్రమను అలవోకగా బ్రేక్ చేశారు. మరి డేర్ అండ్ డాషింగ్ కీర్తి భట్ కోసం వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.